ఇది అక్బర్ మరియు బీర్బల్ కథ. ఒకప్పుడు మధురమైన అక్బర్ మహారాజు ఆస్థానంలో తెలివైన మరియు చాకచక్యమైన మంత్రి బీర్బల్ ఉండేవాడు. అతని తెలివి మరెవరితోనూ సరిపోల్చలేనిది, మరియు అతను ఎటువంటి క్లిష్టమైన సమస్యకైనా సమర్థవంతమైన పరిష్కారం కనుగొనేవాడు. ఒకరోజు ఇద్దరు వ్యాపారుల మధ్య గొడవ ఏర్పడింది. వారు న్యాయం కోసం మహారాజుని ఆశ్రయించారు. మొదటి వ్యాపారి ముందుకు వచ్చి అన్నాడు, మహారాజా, నేను ప్రయాణిస్తున్న సమయంలో ఈ మనిషికి బంగారు నాణేల సంచి భద్రంగా ఉంచమని ఇచ్చాను. కాని ఇప్పుడు అతను నా బంగారం తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తున్నాడు. రెండవ వ్యాపారి వెంటనే ప్రతిస్పందించాడు, ప్రభూ, ఇతను నాకు ఎప్పుడూ బంగారం ఇవ్వలేదు. ఇతను అబద్ధం చెబుతూ నా దగ్గర బంగారం లాక్కునాలనుకుంటున్నాడు. అక్బర్ బీర్బల్ వైపు చూసి, ఇది క్లిష్టమైన సమస్య, ఇద్దరూ నిజాయితీపరులమని చెప్పుకుంటున్నారు. బీర్బల్, నిజాన్ని ఎలా వెలికితీస్తావు అని అడిగాడు. కొన్ని క్షణాలు ఆలోచించిన బీర్బల్, మహారాజా, నిజాన్ని బయటకు తీసే ఒక సరళమైన పరీక్ష ఉంది. నాకు ఒక కాచిన నీటి పాత్ర మరియు ఖాళీ పాత్ర అవసరం అని చెప్పాడు. రాజసం రక్షకులు వెంటనే బీర్బల్ కోరిన వస్తువులను తెచ్చారు. బీర్బల్ ఖాళీ పాత్రను ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారికి ఇచ్చి, నీ చేతుల్లో నిజంగా బంగారం ఉన్నట్లయితే బంగారం వాసన మిగిలి ఉంటుంది. నీ చేతులను ఈ కాచిన నీటిలో పెట్టి పరీక్షిద్దాం అని అన్నాడు. ఆ వ్యాపారి వెనుకడుగేస్తూ అతని ముఖం తెల్లబడింది, చెమటలు చిందించసాగాయి. ఇది అన్యాయం అంటూ కేకలు వేశాడు. బీర్బల్ చిరునవ్వుతో, నా మిత్రమా, నీ చేతులు స్వచ్ఛమైనవైతే ఈ పరీక్ష నీ నిర్దోషిత్వాన్ని నిరూపిస్తుంది అని అన్నాడు. తన తప్పు బయటపడుతుందని గ్రహించిన దొంగ వ్యాపారి మోకాళ్లపై పడిపోయి, క్షమించండి మహారాజా, నేను నిజంగానే బంగారం తీసుకున్నాను. నా ఆసక్తి వల్ల నేను తప్పు చేశాను అని అంగీకరించాడు. అక్బర్ ఆనందంగా నవ్వి, బీర్బల్, నీ తెలివి ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంది. న్యాయం జరిగింది అని చెప్పాడు. రాజు బంగారాన్ని యజమానికి తిరిగి ఇచ్చి, మోసగాడిని శిక్షించమని ఆదేశించాడు. బీర్బల్ తెలివికి రాజసం ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇలా బీర్బల్ మరోసారి తన తెలివితేటలతో న్యాయాన్ని నెలకొల్పి అక్బర్ ఆస్థానంలో తన స్థానాన్ని నిరూపించుకున్నాడు. అతని చాకచక్యం రాజ్యంలో న్యాయం మరియు నైతికతను పరిరక్షించింది.